నమస్కారం. అద్దంకి న్యూస్ కి స్వాగతం. ఈ రోజు ముఖ్యాంశాలు. అద్దంకిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి ఈ నెల 16వ తేదీ కనుమ పండుగ సందర్భంగా తెప్పోత్సవం ఏర్పాట్లను పరిశీలించిన ఈవో శైలేంద్ర కుమార్. నెరవేరిన అద్దంకి బల్లికురువ ప్రజల కళ. 2 కోట్లతో బ్రిడ్జి నిర్మాణంపై హర్షం. సింగరకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో ఈ నెల 14న సంక్రాంతి సంబరాలు. అద్దంకిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి ఈ నెల 16వ తేదీ కనుమ పండుగ సందర్భంగా తెప్పోత్సవం నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను ఈవో శైలేంద్ర కుమార్, అర్చకులు, స్థానికులు కలిసి ఏర్పాట్లను పర్యవేక్షించారు. 35 ఏళ్ల తరువాత తిరిగి లక్ష్మీ నరసింహస్వామి, మాధవస్వామి వార్లకు తెప్పోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు ఈవో తెలియజేశారు. కావాలా అని చెప్తుంటే మొత్తం ఎన్ని ఎకరాలు మొత్తం అద్దంకి పట్టణం దామవరిపాలెంలో వేంచేసి ఉన్న లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానానికి పూర్వం సుమారు 40-35 సంవత్సరాల క్రితం స్వామివారికి తెప్పోత్సవం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ గ్రామస్తులు చెప్పి ఉన్నారు. దీన్ని ఎలాగైనా పునరుద్ధరించాలనే ఉద్దేశంతో ఇక్కడ లోకల్ నాయకులైన తుంగారాము, అర్చక స్వామి అయిన శ్రీమంతాచార్యుల్ని వీళ్ళందరినీ కూడా కలుపుకొని, గ్రామస్తులను కలుపుకొని వీళ్ళందరూ సహాయ సహకారాలు తీసుకొని స్వామివారికి పూర్వ వైభవం తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ చెరువునంతా ఈరోజు బాగు చేయించేసాము. బాగు చేయించి స్వామివారికి తెప్పోత్సవం మళ్ళీ పునరుద్ధరించడానికి చర్యలు తీసుకుంటున్నాం. అద్దంకిలో మద్యం తాగి లారీ, బైక్ ను నడిపిన 2 వాహనదారులను న్యాయమూర్తి జైలు శిక్షతో పాటు జరిమానా విధించినట్లు అద్దంకి సిఐ సుబ్బరాజు తెలిపారు. మద్యం తాగి వాహనం నడుపుతున్న 2 వాహనదారులను అద్దంకి కోర్టులో హాజరుపరిచామన్నారు. న్యాయమూర్తి అఖిల మద్యం తాగిన ఇరువురికి 3 రోజులు జైలు శిక్షతో పాటు 10,000 జరిమానా విధించారని పేర్కొన్నారు. కనుమ రోజు ప్రతి ఏటా సింగరకొండ వద్దనున్న భవనాసి చెరువులో నిర్వహించే ప్రసన్నాంజనేయ స్వామి, లక్ష్మీ నరసింహస్వామి వార్ల తెప్పోత్సవానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు ధర్మకర్తలి మండలి చైర్మన్ మురళీ సుధాకర్, ఈవో తిమ్మనాయుడు తెలిపారు. దేవస్థానం కార్యాలయంలో సంక్రాంతి సంబరాలు, స్వామివార్ల తెప్పోత్సవ ఏర్పాట్లపై ధర్మకర్తల మండలి సభ్యులతో ఈవో సమీక్షించారు. భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు. అంజలిని అన్నదానం పెట్టేసేసి అన్నదానంలో నరాశ్వర్యాన్ని పెట్టేసేస్తాం ఉంది కదా. ఇప్పుడు అక్కడ అంజలిని పైకి దీంట్లోకి వేసేసి ఇంకా సంస్థలో వీళ్ళని తీసుకొచ్చారు. అందరు ఇద్దరు ఉన్నారు. సింగరకొండ నుండి సంక్రాంతి పండుగ సందర్భంగా 14వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు సంక్రాంతి సంబరాలు అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా మొదటి రోజు 14వ తారీఖు ఉదయం భోగి మంటలతో సంక్రాంతి పండుగ వేడుకలు ప్రారంభమవుతాయి. భోగి మంటల తదనంతరం స్వామివారికి సాంస్కృతిక కార్యక్రమాలు మరియు ప్రజల్ని ఎక్కువ మందిని దేవస్థానానికి పార్టిసిపేషన్ చేయాలనే ఉద్దేశంతో మధ్యాహ్నం ముగ్గుల పోటీలను వాసవి వనితా క్లబ్ వారి సహకారంతో ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాము. అందులో భాగంగా వచ్చేటువంటి మహిళలందరికీ కూడా ప్రైజెస్ ఏర్పాటు చేశాము. మొదటి బహుమతి 10,000 రూపాయలు, రెండవ బహుమతి 5,000 రూపాయలు, మూడవ బహుమతి 3,000 రూపాయలు ఏర్పాటు చేశాము. అదేవిధంగా పార్టిసిపేట్ చేస్తున్నటువంటి ప్రతి మహిళలకు కూడా దేవస్థానం తరఫున ఒక మెమెంటోని కూడా అందజేయడం జరుగుతుంది.
అదే రోజు 14వ తారీఖు సాయంత్రం భోగిపళ్ళు కూడా చిన్నారులకి భోగిపళ్ళు పూజా కార్యక్రమం నిర్వహిస్తాము. 2వ తారీఖు 15వ తారీఖు సంక్రాంతి రోజు ఉదయం పొంగలి వంట చేసి స్వామివారికి నైవేద్యం సమర్పించడం జరుగుతుంది. ఆ రోజు హరిదాసు సంకీర్తన కార్యక్రమాలు ఉంటాయి మరియు గంగరెద్దులు ప్రదర్శన ఉంటుంది. అలాగే ఎడ్ల బండి ప్రదర్శన కూడా ఏర్పాటు చేస్తున్నాము. అది ఆ కార్యక్రమాలతో 2వ రోజు ముగింపు ఉంటుంది. అలాగే 3వ రోజు అయినటువంటి కనుమ రోజు 16వ తారీఖున స్వామివారికి యథాశ్రీగా కొన్ని పూర్వ సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి తెప్పోత్సవ కార్యక్రమాన్ని కూడా భవనాశి చెరువు నందు నిర్వహించడం జరుగుతుంది. ఈ తెప్పోత్సవ కార్యక్రమంలో ప్రధాన ఘట్టం ఏంటంటే పైన సింగరకొండ పైన వెలిసినటువంటి లక్ష్మీ నరసింహస్వామి వారితో పాటు కింద ఉన్నటువంటి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారు కలిసి ఇద్దరు భవనాశి చెరువు నందు విహరించడం జరుగుతుంది. ఈ తెప్పోత్సవ కార్యక్రమాన్ని కూడా ఈ సంవత్సరం కొద్దిగా పూర్తి స్థాయిలో ఘనంగా నిర్వహించడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ చేస్తున్నాం. వీటన్నింటిలో దృష్టిలో పెట్టుకొని భక్తులు ఈ సంక్రాంతి సంబరాల్లో పాల్గొనవలసిందిగా దేవస్థానం తరఫున కోరుచున్నాం. బల్లికురవ మండలం కొప్పెరపాడులో రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు 3వ రోజుకు చేరుకున్నాయి. ఈ పోటీల్లో వివిధ జట్లు హోరాహోరీగా తలపడుతున్నాయి. మొదటి మ్యాచ్ లో అద్దంకి మక్కినవారిపాలెం జట్లు తలపడ్డాయి. మక్కినవారిపాలెం 29-26 తేడాతో విజయదండం మోగించారు. రెండో మ్యాచ్ లో గోకనకొండ గోవాడ తలపడగా గోకనకొండ 50-22 తేడాతో విజయం సాధించింది. పాయింట్ గోవాడ పాయింట్ గోకనకొండ అద్దంకి మండలం సింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం వద్ద కోనేరు గోశాల నిర్మాణానికి అధికారులు స్థల పరిశీలన చేశారు. దీనికోసం ఆలయ ప్రాంగణంలో అనువైన ప్రదేశాలను ఆ శాఖ డిఈ శ్రీనివాసరావు, స్థపతి మణికంఠ, ఆలయ సహాయ కమిషనర్ తిమ్మనాయుడు, పాలక మండలి చైర్మన్ సుధాకర్ రావు సభ్యులు కలిసి చూశారు. మరుగుదొడ్లు, గాయత్రి ఆలయానికి ప్రహరీ ఏర్పాటుకు స్థలాన్ని చూసి కొలతలు తీశారు. అద్దంకి బ్రాంచ్ కెనాల్ పై బ్రిడ్జి నిర్మాణంతో అద్దంకి బల్లికురవ ప్రజల కళ నెరవేరిందని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు ఉన్న బ్రిడ్జి కెనాల్ ఏర్పడిన నాటిది కావటంతో శిథిలావస్థకు చేరి ప్రమాదాలకు నిలయంగా మారింది. 2 కోట్లతో బ్రిడ్జి నిర్మాణం చేపట్టి ప్రారంభించిన విషయం తెలిసిందే. నూతన బ్రిడ్జి ప్రారంభంతో అద్దంకి బల్లికురవ మండలాలతో పాటు సంతమాగులూరు మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎడ్యుకేషనల్ ఏపీ ఫనీ ఈఈఎంటీ 2026 మెయిన్స్ పరీక్షా ఫలితాలను సంస్థ కన్వీనర్ పుట్టం రాజు శ్రీరామచంద్రమూర్తి అద్దంకిలో ప్రకటించారు. డిసెంబర్ 27న రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ఈ పరీక్షలో 7వ తరగతి నుంచి 30 మంది, 10వ తరగతి నుంచి 56 మంది విద్యార్థులు మెరిట్ ర్యాంకులకు సాధించి విజేతలుగా నిలిచారన్నారు. 86 మంది విద్యార్థులకు 6,59,000 పారితోషికం అందజేస్తామన్నారు.
ఎడ్యుకేషన్ ఎపిఫనీ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈఎంటీ 2026 మెయిన్స్ పరీక్షా ఫలితాలను ఈ రోజు సంస్థ కన్వీనర్ అయిన పుట్టనరాజు శ్రీరామూర్తిని నేను వెల్లడిస్తున్నాను. డిసెంబర్ 27, 2025 రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించినటువంటి ఈ ఈఎంటీ 2026లో 7వ తరగతి నుంచి 30 మంది విజేతలు, 10వ తరగతి నుంచి 56 మంది విద్యార్థులు మెరిట్ ర్యాంకులు సాధించి విజేతలుగా నిలిచారు. 7వ తరగతి స్థాయిలో ర్యాంకులు పొందినవారు రాష్ట్ర స్థాయి ప్రథమ ర్యాంకర్గా నెల్లూరు జిల్లా కావిన మండలం ఏకే ఎంపీఎల్ యూపీఎస్ 25వ వార్డుకు చెందిన గుడిమెట్ల సాయి రమేశ్వరి నిలిచారు. ద్వితీయ స్థానాన్ని కర్నూలు జిల్లా కర్నూలు మండలం డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మెమోరియల్ ఎంసీహెచ్ఎస్ కర్నూలు విద్యార్థి జిల్లా జల్లు సాయి కార్తీక్ కైవసం చేసుకున్నారు. తృతీయ స్థానాన్ని శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం ఏపీ మోడల్ స్కూల్ కరవంజి విద్యార్థి గొల్లంగి మనోజ్ దక్కించుకున్నారు. అదేవిధంగా 10వ తరగతిలో రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించిన వారు రాష్ట్ర స్థాయి ప్రథమ ర్యాంకర్గా శ్రీకాకుళం జిల్లా తెక్కలి మండలం జెడ్పీహెచ్ఎస్ సీతాపురం విద్యార్థి సకల భక్తుల భరత్ నిలిచారు. ద్వితీయ ర్యాంకర్గా అనంతపురం జిల్లా గూటి మండలం జెడ్పీహెచ్ఎస్ కోర్టు గూటి విద్యార్థిని సిద్ధ జాన్హోయ్ నిలిచారు. తృతీయ స్థానాన్ని విజయనగరం జిల్లా గుర్లా మండలం జెడ్పీహెచ్ఎస్ కెల్లా విద్యార్థి కలేపు ఏర్ని స్నేహిత అక్షర్ కైవసం చేసుకున్నారు. అద్దంకి మార్కెట్ యార్డ్ ఆవరణలో రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా కార్యక్రమం నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. ముగ్గుల పోటీలలో 56 మంది మహిళలు ఉత్సాహంగా పోటీల్లో పాల్గొని వివిధ రకాల ముగ్గులు వేశారు. పోటీల్లో మొదటి, ద్వితీయ, తృతీయ స్థానాల్లో గెలుపొందిన విజేతలకు ప్రైజ్ మనీ అందజేశారు. అదృష్టాన్ని మీరు అందరూ పరీక్షించుకోవాలి. మీ నైపుణ్యాన్ని ప్రదర్శించుకున్నా ఇక్కడ చూడండి, ఒక చిన్న పిల్లలు 4 వేస్తున్నారు. ఇక్కడ చిన్న అంటే బిలో సైలెన్స్ ఎక్కడ ఈ అమ్మాయి అక్కడ ఒక అమ్మాయి వర్షం వచ్చేటుంది మహిళకే సరిపోయింది. ఎక్కడ మళ్ళీ చెప్తున్నాం 4:25 నిమిషాలకి ఆపేయాలి, మీరు బయటికి వెళ్ళిపోవాలి. అదే ముందుగా అద్దంకి మండలం సింగరకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో ఈ నెల 14న సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నామని ధర్మకర్తలి మండలి అధ్యక్షుడు గుంజి శ్రీనివాసరావు తెలిపారు. దేవస్థానం వద్ద ఆయన మాట్లాడారు. ముగ్గుల పోటీలు, స్వామివారి స్థల పురాణంపై క్విజ్, సంప్రదాయ వస్త్రధారణ పోటీలు నిర్వహించి గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేస్తామన్నారు. ఈవో మద్దినేని శ్రీనివాసరావు ఉన్నారు. పండుగ సందర్భంగా లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం సింగరకొండ భోగి రోజు ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నవి. భక్తులు అందరూ విరివిగా పాల్గొని ఈ కార్యక్రమాలను జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. దీంట్లో ఈ ముగ్గుల పోటీలకు సందర్భించి ప్రథమ బహుమతి, ద్వితీయ బహుమతి, తృతీయ బహుమతి ఉన్నారు. దీనికి పాల్గొనే వాళ్ళందరికీ కూడా మామూలుగా ఇది కన్సల్టెంట్ బహుమతులు ఉన్నవి. అంతేనా? ఓం శ్రీ లక్ష్మీ నరసింహాయ నమః. ప్రకాశం జిల్లా అద్దంకి మండలం సింగరకొండలో ఏం చేస్తున్నటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం వద్ద సంక్రాంతి పండుగ సందర్భంగా తేదీ 14/1/2026 భోగి పండుగ రోజున ముగ్గులు పోటీలు ఏర్పాటు చేయడం అయింది. ఈ ముగ్గులు పోటీల్లో మహిళలందరూ పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. ప్రతి ఒక్కరికి కూడా పాల్గొన్నందుకు కూడా బహుమతులు ఏర్పాటు చేశాం. ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు కూడా మంచి బహుమతులు ఏర్పాటు చేశాం. కాబట్టి అందరూ పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. మరియు ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కరావలంబ స్తోత్ర పారాయణం అనేది బైహాట్ రావాలి. బైహాట్ చేసి చెప్పగలిగిన వాళ్ళకి బహుమతులు ఏర్పాటు చేశాం. దీనికి కూడా 1, 2, 3 బహుమతులు ఉంటాయి. అలాగే హనుమాన్ చాలీసా పారాయణం 12 సంవత్సరాల పిల్లలకి హనుమాన్ చాలీసా పారాయణం ఏర్పాటు చేశాం. వాళ్ళకి బహుమతులు ఏర్పాటు చేయడం అయింది. అలాగే నరసింహస్వామి అవతారము మరియు సింగరకొండ లక్ష్మీనరసింహస్వామి స్థల పురాణం మీద క్విజ్ పోటీలు ఏర్పాటు చేయడం అయింది. ఈ క్విజ్లో పాల్గొని గెలిచిన వారికి కూడా బహుమతులు ఏర్పాటు చేయడం అయింది. మరియు ట్రెడిషనల్ డ్రెస్ అంటే మన సాంప్రదాయ వస్త్రధారణ చేసుకొని వచ్చిన వాళ్ళకి ప్రత్యేక బహుమతులు ఏర్పాటు చేయడం అయింది.
కాబట్టి ఈ భోగి పండుగ రోజున అద్దెకి వాసులు, చుట్టుపక్కల గ్రామవాసులు, సింగరకొండ లక్ష్మీనరసింహస్వామి భక్తులందరూ కూడా ఈ దేవస్థానం వద్దకు వచ్చి భోగి పండుగని, సంక్రాంతి పండుగని ఆస్వాదించవలసిందిగా కోరుతున్నాం. అద్దంకి న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.